భూరక్షణ గురించి నాకు చెప్తే లక్ష్యంతో 1-2 కేసులు నా మీద కూడా ఫైల్ అయ్యాయి అని నేను చెప్తే నా మీద 200 కేసులు ఉన్నాయని అన్నాడు. చాలా సంతోషించాడు. అంటే నేను 2 సార్లు గోవులు రక్షించిపోయి దాని మీద కేసు ఫైల్ చేసి ఎవరో వధిస్తూ ఉంటే గోవులు వధిస్తుంటే పట్టుకుని అది ఒక గోశాలకి తరలించడం జరిగింది. రాజమండ్రిలో కొంతమూరు గ్రామంలో ఉన్న చోట 2 సార్లు నా కళ్ళ ముందు గోవులు వధిస్తుంది అని చూడలేక ప్రాణం పోతే దాంతో కూడా నా ప్రాణం పోతుందిలే అనే ఉద్దేశంతోనే అలాంటి గోరక్షణ చేయడం 2 సార్లు మాత్రమే జరిగింది. తను సిగ్గుపడుతున్నానయ్యా, నువ్వు 200 కేసులు ఉన్నాను ఏమైతే అది సంతోషంగా చెప్పినప్పుడు అతను మనలాగా కూర్చోకుండా, అంటే మన పనులు అందరూ వేడి యుద్ధం చేయలేము. అలాగే మనందరం బయలుదేరినామంటే మనందరం బయలుదేరలేము, బయలుదేరకూడదు కూడా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, మన ప్రయత్నం మనది. మన ప్రయత్నం ఏం చేయాలంటే వాళ్ళకి ఊతం ఇవ్వాలి, వాళ్ళకి సహాయం చేయడం అంతే. అలా 6 నెలల పాటు, రేపు 1వ తారీఖు అయినా అమ్మా 1వ తారీఖు ప్రారంభించి 6 నెలల పాటు ఇంటికి వెళ్ళకుండా అతను కేవలం గోరక్షణ అనే ధైర్యంగా లక్ష్యంగా పెట్టుకుని విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆ మూల నుంచి ఏ మూల దాకా యాత్ర చేస్తున్నాడు. దీనికి మనం అందరం ఎంతవరకు సహకరించగలమో అంత మేరకు సహకరించడం దానికి చాలా ఖర్చుతో కూడిన పని. అది కాకుండా గోరక్షణ అంటే అది కూడా యజ్ఞమే. ఏం చేద్దామంటే గోరు నిలబడితేనే, గోరు సంరక్షింపబడితేనే అది దేశం బాగుంటుంది. అది కూడా పక్కన పెట్టండి. గోరు ఎక్కడ బాధపడితే, గోరు కంటి నుంచి చుక్క కింద పడినా, గోరు రక్తం కింద పడినా ఆ దేశం ఎంత పవిత్ర భూమి అయినప్పటికీ కూడా శోభిల్లదు. ఆ ఇంట్లోనూ ఆ గ్రామంలోనూ కూడా దరిద్రం తాండవిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి, వేదం చెప్తుంది, గోసూక్తం చెప్తాం. అందుకని అలాంటి గోరు వధించడానికి కూడుకున్నటువంటి దుర్మార్గులందరినీ నశింపజేయాలని సకలేశ్వర స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మన వంతు సహకారంగా మనం ఏం చేయగలము అంటే, మనం అలా వెళ్ళి యుద్ధాలు చేయలేం, మనం అలా వెళ్ళి వాటిని రక్షించలేం. కనుక మన వంతు సహకారంగా మనం ఏం చేయగలము అది మీ మనసుకు నచ్చినంత